ఇవాళ మాది పులిహోర అండి టిఫిను. రాత్రి అన్నం అయితే ఎక్కువగా ఉందని నేనైతే పులిహోర చేశాను, నిమ్మకాయ పులిహోర. హాయ్ అండి. ఈరోజు మా చేలు మదేదులో అయితే పండియండి 5 మొక్కలు. 5 మొక్కలు కలిపి 1000 రూపాయలని కొనుక్కొచ్చాము. ఇప్పుడు అవి వేయాల, వేసి గూళ్ళు కట్టాలి. దోళ్ళు తినేసి మూలు అయితే పడిపోయినాయండి అవి చిన్న మొక్కల మూలన. ఇప్పుడు అవి ఏతకైతే బదిలాం. నీళ్ళు బాటిల్ ఇచ్చుకో, కానీ నీళ్ళు పోతారు. బాటిల్ ఇచ్చుకొని రా. కాదు, కింద తడిగానే ఉందిగా, అయినా నీళ్ళు సొక్క నీళ్ళు పోసి పెట్టాలి మొక్క. ఈ మొక్క అయితే ఇలా చచ్చిపోతాంతో మరి పక్క అంటే ఇంకో మొక్కలను అయితే వేసుకుంటున్నామండి. గేదెలను వదిలేసి ఇలా వెళ్ళిపోతాంలో ఆ మొక్కలన్నీ అలా పొడి చేసి శుభ్రంగా తినేసి ఆ పక్కన ఉన్న మొక్క అయితే చచ్చిపోయింది. అందుకే ఆ పక్క అంటే ఇంకో మొక్కలు అయితే వేస్తున్నాడు మా ఆయన గారు. మళ్ళీ గేదెలు తినకోకుండా అయితే అలా చుట్టూరు మండలు అయితే పెడుతున్నాడండి. మరి మొక్కలు ఇలాగ అయిపోయినందుకు మళ్ళీ మళ్ళీ ఆ మొక్కలను కొరక్కోకుండా గేదెలు అలాగైతే పెడుతున్నాడు మండలం. మాకైతే వర్షం పడుతుందండి, అంటే ఎక్కువ వర్షం కాదు, సినుకులు అయితే రాలుతున్నాయి. మా ఆయన గారు అయితే కంచులు పెద్ద పెద్దవి అయితే పొడుతున్నారు. నేను ఇవి అయితే ఉచికెళ్ళి కంచికేసి రావాలి. ఇవన్నీ అక్కడేసే నేను లాగుతా, నువ్వు అది పొడుచుకో. మరి కంచుల చుట్టూరు అయితే పెద్ద పెద్ద తుప్పలు అల్లేసినాయండి. అవి అయితే ఇప్పుడు ఇలా పొడిసి బయట వేస్తుంటే ఇవి అయితే నేను ఇచ్చుకెళ్ళి కంచులో వేస్తున్నా. మాకు సినుకులు పడుతున్నాయండి, అందుకని నెత్తి కవర్ అయితే తొడిగాను. మండలు అయితే లాక్కి వెళ్తున్నాను. జాగ్రత్త, మాత్రం దిగిందంటే కాళ్ళు దిగిపోతాయి. సరిపోద్ది అలవతు.
మా కాళ్ళు గుంజేస్తున్నాయి. మొక్కకి ఇలా చక్కగా గూడు అయితే కట్టుకోవాలండి, లేదా దోళ్ళ తినేస్తాయి. మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. మా పొలం ఎంత అని అడిగారు కదా. మా చిన్నాన్నిది నాది, మా పెద్దనిది 3 ఆటోలండి. నాదైతే ఎకరం. మా పొలం అయితే అడుగు పక్కనేనండి. ఇలా మొక్కలకి నరుక్కొచ్చి గూళ్ళు కడుతున్నాను. మేమైతే పొలాన్ని నుంచి రాగానే నేనైతే వంట చేస్తున్నానండి. మా ఆయన గారు అయితే గేదెల కాడికి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం టైం అయ్యాక అయితే వస్తానని నన్ను ఇంటికాడ దించేశాడు. నేను బిర్యానీ అయితే చేస్తున్నాను. కుక్కర్లో అయితే పెట్టానండి. పక్క అయితే చికెన్ కూర పొయ్యి మీద అయితే వేపుతున్నాను. మరి ఉల్లిపాయ ముక్కలు, చికెన్ ముక్కలు అయితే వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం అయితే వేసుకుంటాను. ముందుగా ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దామని మూత వేసాను. చూడండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాను. కుక్కర్ విజిల్ అయితే చల్లారింది. విజిల్ మూత అయితే తీస్తున్నాను. మేము అన్నం తిని గేదెల కాడికి వచ్చామో లేదో మరి మా పప్పీలు అయితే మా కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు వీటికైతే అన్నం వేస్తాను. ఒక పప్పీయే కనిపిస్తుంది, ఇంకో పప్పీ మరి తర్వాత వస్తుంది అనుకుంటా. ముందుగా దీనికైతే అన్నం వేస్తాను. అది వచ్చాక దానికైతే వేస్తానండి. మా ఆయన గారు అయితే గేదెలను ఉప్పు తీస్తున్నాడు. ఉప్పు తీసి అయితే గడ్డికి వెళ్తాడు. తిను సేపు నాకు వేస్తాను, తిను. తుండేగా చూడు ఎక్కడ ఉందో, కొట్టు కాలు మీద పెట్టి చేత్తో.